హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఓవర్ థింకింగ్. అంటే అతి ఆలోచన, ఎక్కువగా ఆలోచించడం. ఫ్రాన్స్ కాఫ్కా ఏమన్నాడంటే మన యూత్ ఓవర్ థింకింగ్ గురైపోయి ఏది లాని దాని గురించి కూడా బాధపడుతుంది అనేసి. సో ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనకు నష్టాలు ఉన్నాయంటారా, లాభాలు ఉన్నాయంటారా? ఒకసారి చూద్దాం ఓవర్ థింకింగ్ దాని మీద బుద్ధుడి ఫిలాసఫీ ఏం చెప్తుందో. ఓవర్ థింకింగ్ ఇస్ లైక్ ఏ మంకీ జంపింగ్ ఫ్రమ్ బ్రాంచ్ టు బ్రాంచ్, లీపింగ్ ఫ్రమ్ థాట్ టు థాట్ ఇన్స్టాంట్లీ. అంటే అతిగా ఆలోచించడం అనేది ఒక కోతి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఎగరడం లాంటిది. అంటే మనిషి ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకి దూకడం లాంటిది. కోతి ఏం చేసిద్దంటే ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు దూకిద్ది అనమాట. అట్లాగే ఈ ఓవర్ థింకింగ్ వల్ల కూడా మనిషి ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనకి, ఆలోచన నుంచి మళ్ళీ ఈ ఆలోచనకి అట్లా దూకుతా ఉంటాడు. సో కాబట్టి ఓవర్ థింకింగ్ వల్ల లాభాలు ఒక్కటి కూడా లేదు, నష్టాలే ఉన్నాయి. ఓవర్ థింకింగ్ వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల నష్టాలే ఉన్నాయి. సో కాబట్టి ఓవర్ థింకింగ్ అనేది ముందుగా ఒక కోతి లాంటిది. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి దూకుతా ఉండిద్ది, ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనకి దూకుతా ఉండిద్ది. అలాగే ఇంకో మాట కూడా చూద్దాం. ఓవర్ థింకింగ్ అనేది ది ట్రాప్ ఆఫ్ టైం. ఓవర్ థింకింగ్ కీప్స్ ది మైండ్ ట్రాప్డ్ ఇన్ ది పాస్ట్ అండ్ ఫ్యూచర్ rather than focusing on the present moments. అంటే కాల యొక్క ఉచ్చు అన్నమాట ఈ ఓవర్ థింకింగ్ అనేది. అతిగా ఆలోచించడం, శాంతిగా ఉన్న ప్రస్తుత కాలంపై దృష్టి పెట్టకుండా గతం లేదా భవిష్యత్తులో మన మనసు చిక్కుకుపోవడం. ఈ ఓవర్ థింకింగ్ అనేది ప్రస్తుతం మనం హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ని ఫోకస్ చేయకుండా గతంలో కానీ భవిష్యత్తులో కానీ మన మనసు చిక్కుకుపోవడం అనమాట. ది ట్రాప్ ఆఫ్ టైం. అంటే గతంలో మనం ఏమైనా తప్పులు చేస్తే అరే గతంలో అది చేశాను అని బాధపడటం, లేకపోతే భవిష్యత్తు రేపు ఏంటో ఎలా ఉంటామో అని భవిష్యత్తులో గతంలో మనం బ్రతుకుతా ఉంటాం. ప్రస్తుతం మనం బ్రతకడం మానేసాం. అందుకే అన్నారు కదా, ఇది ఒక ఉచ్చు అనమాట ఈ ఓవర్ థింకింగ్ అనేది. ది ట్రాప్ ఆఫ్ టైం. మన పాస్ట్ లో బ్రతుకుతున్నాం, ఫ్యూచర్ లో బ్రతుకుతున్నాం. ప్రజెంట్ మాత్రం మన హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. సో కాబట్టి బుద్ధుడు ఏమంటాడంటే దాని సొల్యూషన్ గతంలో నివసించకు, భవిష్యత్తులో కలలు కనకు. కాకపోతే ఇందులో మనం సగం బ్రేక్ చేద్దాం. గతంలో మాత్రమే నివసించకు అనే దాన్ని బట్టి తీసుకుందాం. భవిష్యత్తులో కలలు కనకు అనే దాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం భవిష్యత్తులో కలలు కంటాం. మనం దాని గురించి సక్సెస్ అవ్వడం గురించి మనం మెట్టులు ఎక్కాలి. తొలి అడుగులు మనం వెయ్యాలి. సో కాబట్టి అది పక్కన పెట్టేసేద్దాం కాసేపు. సో కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే ఆ పాయింట్ లో ఓన్లీ గతంలో నివసించకు. గతంలో మనం చాలా తప్పులు చేసి ఉండొచ్చు, ఏదైనా కానీ గతంలో నివసించకుండా ప్రస్తుతం ఉన్న హ్యాపీ మూమెంట్స్ మనం ఎంజాయ్ చేద్దాం. ఆ కోతిలాగా ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి దూకకుండా, ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనలోకి మనం దూకకుండా, ఏ ట్రాప్ లో మనం పడకుండా, ఆ ఓవర్ థింకింగ్ అనే ట్రాప్ లో పడకుండా, మనిషికి ఫ్రీడమ్ ఎప్పుడూ వచ్చింది ఫిజికల్ గా, కానీ మెంటల్ గా రాలేదు. ఈ ఓవర్ థింకింగ్ కి మనం బానిసలైపోయి మన మనసు దాని చిక్కుల్లో పెట్టుకొని బ్రతుకుతున్నాం. సో కాబట్టి దాని నుంచి మన మనసుని విడిపించుకొని ప్రస్తుతాన్ని మనం హ్యాపీగా బ్రతుకుతాం, ఓవర్ థింకింగ్ అనేది లేకుండా. అలాగే ఇంకొక జర్మన్ గొప్ప ఫిలాసఫర్ నీషే, ఆయన కూడా ఒక 2 మాటలు బాగుంటాయి, ఇవి కూడా వినండి ఒకసారి. ఓవర్ థింకింగ్ గురించే. హీ హూ సీస్ టూ మచ్ ఎండ్ అప్ నాట్ ఫిట్టింగ్ ఇన్ ఎనీవేర్. అంటే ఎక్కువగా చూసేవాడు, ఆలోచించేవాడు ఎక్కడ సరిపోలేడు, ఎక్కడ దేన్ని సాధించలేడు. అర్థమవుతుందా? ఎక్కువగా మనం దేన్నైనా కానీ చూసామనుకో దాన్ని మనం ఏం చేయలేం.
ఎక్కువగా దేన్నైనా కానీ మనం ఆలోచించడం దాని మీద అక్కడ మనం ఫిట్ కావన్నమాట. అన్నారు కదా, నాట్ ఫిట్ ఇన్ ఎనీవేర్. మనం ఎక్కడ సరిపోవన్నమాట దాని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తే, దాన్ని మనం ఎక్కువగా చూస్తే. అలాగే రెండో మాటకి నీషే గారు ఏమంటారంటే, టూ మచ్ థింకింగ్ వీకెండ్స్ ది విల్. ఎక్కువ ఆలోచించడం వల్ల సంకల్పం బలహీన పడుతుంది అనమాట. మనకి ఏదన్నా సంకల్పం ఉంటే మన అతి ఆలోచన అనేది దాన్ని బలహీనపరుస్తుంది. నాకు ఒక గోల్ ఉందనుకో, నేను ఆ గోల్ వైపు, ఆ సక్సెస్ వైపు తొలి అడుగులు వేయాలి. అది మానేసి ఓవర్ థింకింగ్ చేస్తా, నేను దాన్ని సాధిస్తానో లేదో, అది నా వల్ల ఎద్దో లేదో, ఎవరన్నా చూస్తే వెక్కిరిస్తారేమో అని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తా ఉంటే అది నిన్ను బలహీనపరుస్తుంది, ఆ ఓవర్ థింకింగ్ అనేది. నేనున్నాను, నన్ను ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ లో ఇలాంటి వీడియోస్ చేద్దామంటే భలే సిగ్గేసేది, ఎవరన్నా చూస్తే వెక్కిరిస్తారేమో, లేకపోతే ఫ్రెండ్స్ చూసినా కానీ వెక్కిరిస్తారేమో. నేనేంటంటే బాగా ఇంట్రోవర్ట్ అనమాట, ఎవరిని పెద్దగా మాట్లాడను, పలకరించను. సో అట్లాంటి నేను ఇంకా, కానీ నాకు సక్సెస్ కావాలా, ఇట్లాంటి వీడియోలు చేయాలి. రోజు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది. అదంతా తీసేశాను, స్టార్ట్ చేశాను. ఇప్పుడంతా బాగానే ఉంది. ఇది నా 13వ వీడియోను, 14వ వీడియోను. సో ఓవర్ థింకింగ్ చేస్తా ఉంటే ఆ రోజే నా సంకల్పం బలహీన పడిపోయేది. ఆ రోజే నేను ఒక కోతిలాగా ఆ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ తోట నుంచి ఈ తోటకి అట్లా ఎగురుతా ఉండేవాడిని. నా మనసుని ఆ గతంలోనో చిక్కుల్లోనో ఉంచి బాధపడుతూ ఉండేవాడిని. సో కాబట్టి నేనేమంటానంటే, ఓవర్ థింకింగ్ మానేద్దాం. ఆ కోతిలాగా ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు దూక్కుండా, ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనకు దూక్కుండా, ప్రస్తుతం ఉన్న మూమెంట్ ని ఎంజాయ్ చేస్తా గతంలో మనం నివసించకుండా బ్రతకాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, యూజ్ఫుల్ గా ఉందంటే నలుగురికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.